గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో వెనీలా ఐస్ క్రీమ్ని తయారు చేయటం నేర్చుకుందాం. ఈ ఐస్ క్రీమ్ని తయారు చేయడానికి నేను ఐస్ క్రీమ్ మేకర్ని ఉపయోగిస్తున్నాను. దీని మూతకే మెషిన్ కూడా ఉంటుంది. లోపల ప్యాడిల్ అటాచ్మెంట్ ఉంటుంది. మెషిన్ ఆన్ చేసినప్పుడు ఇది తిరుగుతూ ఉంటుంది. కింద ఈ రకంగా బౌల్ ఉంటుంది. ఈ బౌల్ని ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, పూర్తిగా కవర్ అయ్యేలాగా పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకోండి. ఈ బౌల్ మొత్తాన్ని కప్పేసేటట్టుగా ఈ ప్లాస్టిక్ బ్యాగ్తో మూసేయండి. ఎందుకంటే ఈ బౌల్ని ఫ్రీజర్లో పెట్టుకుని ఫ్రీజ్ చేయాలి. అలా ఫ్రీజ్ చేసినప్పుడు ఈ బౌల్ లోపల ఐస్ కట్టకుండా ఉండటానికి ఈ రకంగా ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బ్యాగ్ని ఫ్రీజర్లో 24 గంటల పాటు ఉంచండి. చోటు కనుక ఉంటే ఎప్పుడూ కూడాను ఈ బౌల్ని ఈ రకంగా ప్యాకెట్లో చుట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. పాలు 1 కప్పు 250 గ్రాములు, చిక్కటి మీగడ 1.25 కప్పులు 310 గ్రాములు. ఈ మీగడని ఇంట్లోనే ఏ రకంగా తయారు చేసుకోవచ్చో నా వెబ్సైట్లోని మీగడ వెన్న నెయ్యి రెసిపీని చూడండి. పాల పొడి 1 కప్పు 150 గ్రాములు. ఇక్కడ నేను స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని ఉపయోగిస్తున్నాను. పొడి చేసిన పంచదార 1/2 కప్పు 100 గ్రాములు. వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూను. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి పాల పొడిని వేసుకోండి. ఆ పైన ఇందులో పొడి చేసిన పంచదారని కూడా వేసుకుని ఒకసారి కలపండి. ఇప్పుడు పాలు తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ పేస్ట్ అల్లే తయారు చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా పేస్ట్ లాగా తయారైన తర్వాత ఇందులో మిగిలిన పాలని పోసి కలపండి. విస్క్ని కనుక ఉపయోగించి కలుపుకుంటే ఉండలు అవి లేకుండా స్మూత్ మిక్స్చర్ తయారవుతుంది. ఇలా మిశ్రమం అంతాను కలుపుకున్న తర్వాత ఇందులో వెనీలా ఎసెన్స్, ఆ పైన మీగడ ఈ రెండూను వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకోవటానికి ప్రాసెసర్ని ఉపయోగించవచ్చు, లేదంటే హ్యాండ్ బ్లెండర్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ని ఉపయోగిస్తున్నాను. జాగ్రత్తగా ఈ మిశ్రమాన్నంతటినీ స్మూత్ మిక్స్చర్ వచ్చేలాగా హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమంలో ఉండలు అవి ఉండకూడదన్నమాట. అందుకని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసేటప్పుడు లో స్పీడ్లోనే చేయండి, అప్పుడు కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాడిన మీగడ వెన్నగా మారకుండా చూసుకోవాలి. ఈ రకంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా జాగ్రత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ గమనిస్తున్నారు, ఈ రకంగా ఉండలు లేకుండా స్మూత్ మిక్స్చర్ తయారవ్వాలి. వెడల్పుగా ఉన్న ఒక స్టీల్ బాక్స్ని తీసుకోండి. దాంట్లోకి ఈ తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని పోసుకోండి. ఈ డబ్బా మీద గట్టి మూతని పెట్టుకోండి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని చల్లబరుచుకోవటానికి ఈ డబ్బాని తీసుకువెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి. ఐస్ క్రీమ్ మెషిన్లో వేసుకునేటప్పుడు ఈ మిశ్రమం కనుక చల్లగా లేకపోతే త్వరగా సెట్ అవ్వదు. కాబట్టి ఫ్రీజర్లో ఉంచుకుని బాగా చల్లబరచండి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మెషిన్లో వేసుకునేటప్పుడు వీలుగా ఉంటుందని ఇక్కడ నేను ఒక మెజరింగ్ జగ్గుని తీసుకున్నాను. బాగా చల్లబడిన తర్వాత ఫ్రీజర్లో నుంచి ఈ బౌల్ని బయటికి తీయండి. ఇప్పుడు విస్క్ని ఉపయోగించి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలపండి. ఒకవేళ ఈ మిశ్రమం అడుగు భాగాన గడ్డ కడుతూ చిక్కబడి ఉంటే విస్క్తో కలిపినప్పుడు ఉండలు అవి లేకుండా స్మూత్ మిక్స్చర్ వస్తుంది. స్మూత్గా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ మెజరింగ్ జగ్లోకి పోసుకోండి. ఈ మెజరింగ్ జగ్గుకి పాయింటెడ్ మూతి ఉండటం మూలాన ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మెషిన్లో పోసేటప్పుడు వీలుగా ఉంటుంది.
ఐస్ క్రీమ్ మిశ్రమం తయారైంది. ఐస్ క్రీమ్ ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఫ్రీజర్ లో నుంచి ప్యాకెట్ ని బయటికి తీయండి. ఆ ప్యాకెట్ లో నుంచి బౌల్ ని బయటికి తీయండి. ఈ బౌల్ పైన మూత పెట్టుకుని ఆ మూతకే ఉన్న మెషిన్ ని ఆన్ చెయ్యండి. లోపల ప్యాడల్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఇందులో జాగ్రత్తగా పొయ్యండి. ఈ మెజరింగ్ జగ్గుకి పాయింటెడ్ మూతి ఉండబట్టి ఈ మిశ్రమం మెషిన్లో వేసుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ మెషిన్కి అమర్చిన ఈ బౌల్ని ఫ్రీజర్లో నుంచి తీసాము. అలాగే ఇందులో వేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమం కూడా బాగా చల్లబరుచుకున్నాము కాబట్టి త్వరగా సెట్ అవుతుంది. ఈ ఐస్ క్రీమ్ సెట్ అయ్యి దగ్గరకు వచ్చేదాకా మెషిన్ని రన్ చేయండి. ఈ మెషిన్కి అమర్చిన ప్యాడల్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఐస్ క్రిస్టల్స్ కట్టవు. అందువలన ఐస్ క్రీమ్ స్మూత్గా వస్తుంది. గమనించండి, ఇక్కడ మిశ్రమం చిక్కబడుతోంది. బయట వాతావరణం బాగా వేడిగా ఉంటే ఐస్ క్రీమ్ త్వరగా సెట్ అవ్వదు. కాబట్టి 40 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఈ మెషిన్ని నడపకండి. 40 నిమిషాలైన తర్వాత స్విచ్ ఆఫ్ చేయండి. ఈ తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ మరి కాస్త గట్టిపడాలంటే ఈ మిశ్రమాన్ని డబ్బాల్లోకి మార్చుకుని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ ప్యాడల్ని బయటికి తీయండి. ఈ ఐస్ క్రీమ్ని డబ్బాల్లోకి మార్చుకుందాం. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. తయారు చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని గరిటెతో తీసుకుని ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకోండి. ఈ డబ్బాలోకి తగినంత ఐస్ క్రీమ్ని నింపుకుని ఆ డబ్బా మీద గట్టి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ డబ్బాని తీసుకువెళ్ళి ఫ్రీజ్ చేసుకుంటే లోపలున్న ఐస్ క్రీమ్ ఫర్మ్గా సెట్ అవుతుంది. ఐస్ క్రీమ్ డబ్బాని ఫ్రీజర్లో పెట్టేటప్పుడు గుర్తుంచుకోండి, డబ్బా ఫ్రీజర్ అడుగు భాగానికి ఆనేటట్టుగా పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ నంతటిని డబ్బాల్లోకి మార్చుకుని ఆ డబ్బాలపైన గట్టి మూత పెట్టుకుని వాటిని ఫ్రీజర్లో పెట్టుకుని 4 గంటల పాటు ఫ్రీజ్ చేయండి. 4 గంటలైన తర్వాత ఐస్ క్రీమ్ సెట్ అవుతుంది. సర్వ్ చేసుకునే ముందర బయటికి తీసి కాసేపు పక్కన పెట్టారంటే గడ్డలాగా సెట్ అయిన ఐస్ క్రీమ్ కొద్దిగా కరుగుతుంది. ఒక సర్వింగ్ కప్పుని తీసుకోండి. స్కూప్ తీసుకుని మెత్తబడిన ఈ ఐస్ క్రీమ్ని డబ్బాలో నుంచి తీసి సర్వింగ్ కప్పులో వేసుకోండి. ఇలా తగినంత ఐస్ క్రీమ్ని కప్పులో వేసుకుని నింపి వెంటనే సర్వ్ చేసుకోండి. ఈ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. దీన్ని అదే పళాన తినేయచ్చు. కావాలనుకుంటే నట్స్తో గార్నిష్ చేసుకుని తినచ్చు. లేదా ఈ ఐస్ క్రీమ్ పైన ఏదైనా ఫ్రూట్ క్రష్ని వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. వేఫర్ స్టిక్స్తో సర్వ్ చేసుకోవచ్చు. పైన చాక్లెట్ చిప్స్ కానీ బటర్ స్కాచ్ చిప్స్ కానీ చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీ ఇష్టానుసారం సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ని మిల్క్ షేక్స్లోనూ స్మూదీస్లోనూ ఉపయోగిస్తే వాటి రుచి మరింత పెరుగుతుంది. వేడిగా ఉన్న చాక్లెట్ సిరప్ని చల్లగా ఉన్న ఈ ఐస్ క్రీమ్ మీద పోసుకుని సర్వ్ చేసుకున్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఐస్ క్రీమ్ని సెట్ చేసుకునేటప్పుడు ఈ బొమ్మలో చూస్తున్నారు, ఇటువంటి పెద్ద కప్పులో పోసుకుని సెట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, వేడివేడి బ్రౌనీ మీద ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని పెట్టుకుని దానిపైన చాక్లెట్ సిరప్ పోసుకుని సర్వ్ చేశారంటే మీ ఇంట్లోని వారు దీన్ని మళ్ళీ మళ్ళీ కావాలని అడగటం ఖాయం. చూశారు కదా ఈ ఐస్ క్రీమ్ని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. వేసవకాలం పిల్లలకి సెలవులు ఇస్తారు కాబట్టి పిల్లలు కూడా తేలిగ్గా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేయగలరు. మరిక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ని మీ ఇంట్లోనూ తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.